ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ డే 3 ప్రారంభం అయ్యేసరికి మన టీమిండియా స్కోర్ కార్డ్ చూసినట్లయితే 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. 286 పరుగులతో టీమిండియా ముందుంది. గ్రీజ్ లో జడేజా అండ్ వాషింగ్టన్ లు ఉన్నారు. ఇక డే 2 లో కేఎల్ రాహుల్ 9 సంవత్సరాల తర్వాత హోమ్ గ్రౌండ్ లో సెంచరీని అదరగొట్టాడు. ధ్రువ్ జురేల్ తన టెస్ట్ కెరీర్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. రవీంద్ర జడేజా ఏదైతే ఇంగ్లాండ్ సిరీస్ తో ఫామ్ ని కొనసాగించాడో అదే ఫామ్ తో వెస్టిండీస్ పై సెంచరీతో దుమ్ము రేపేశాడు. జరిగిన 2 రోజుల్లో టీమిండియాది ఆధిపత్యం కొనసాగింది. డే 2 మ్యాచ్ హైలైట్స్ అండ్ డే 1 హైలైట్స్ అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రివ్యూ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అది కూడా చూసేయండి. ఇక డే 3 విషయానికి వస్తే 286 పరుగుల ఆధిపత్యంతో టీమిండియా డిక్లేర్ చేసింది. ఈ ఆధిపత్యాన్ని ఛేదించడానికి వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలు పెట్టింది. కానీ టీమిండియాకి మొదటి వికెట్ సిరాజ్ వేసిన ఓవర్ లో దక్కింది. బ్యాటింగ్ లోనే కాదు, నేను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పి క్యాంబెల్ ని పవిలియన్ కు పంపించాడు రవీంద్ర జడేజా. అలాగే రెండవ వికెట్ కింగ్ రూపంలో రవీంద్ర జడేజాకి వికెట్ దొరికింది. 34 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి అయోమయంలో వెస్టిండీస్ టీం ఉంది. కుల్దీప్ యాదవ్ వేసిన 2వ ఓవర్ లోనే టీమిండియాకి 4వ వికెట్ ని అందించాడు. జడేజా 8వ ఓవర్ లో 3వ వికెట్ సొంతం చేసుకున్నాడు. కష్ట పరిస్థితుల్లో వెస్టిండీస్ టీం ఉంది. 448 పరుగుల వద్ద మన టీమిండియా డిక్లేర్ చేసి డే 3 మొదటి సెషన్ లో బ్యాటింగ్ కి వచ్చిన వెస్టిండీస్ టీం ని 66 పరుగులకి 5 వికెట్లు తీసుకునింది మన టీమిండియా. డే 3 సెషన్ 1 లో స్పిన్నర్ల హవా. రవీంద్ర జడేజా నిన్న 100తో చెలరేగిపోతే ఈ రోజు తన మాయాజాల స్పిన్ తో సెషన్ 1 లో 3 వికెట్లు పడగొట్టి పడేశాడు. మరో ఎండ్ లో కుల్దీప్ యాదవ్ 1 వికెట్, సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు. దీంతో మొదటి సెషన్ లో వెస్టిండీస్ 66 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మొదటి సెషన్ లో టీమిండియా పూర్తి డామినెన్స్ తో ముందుంది. హోమ్ గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ ని తీసుకున్నాడు మొహమ్మద్ సిరాజ్. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి గ్రీజ్ లో జస్టిన్ గ్రేవ్స్, అలీ కతనాజీలు ఉన్నారు. గ్రీజ్ లో లంచ్ బ్రేక్ తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ని ప్రారంభించాడు. రెండవ సెషన్ లో మొదటి బ్రేక్ త్రూ వాషింగ్టన్ సుందర్ అందించాడు టీమిండియాకి. మొహమ్మద్ సిరాజ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లీ కుల్దీప్ యాదవ్ చివరి వికెట్ తీసుకుని ఇన్నింగ్స్ ని ముగించారని చెప్పుకోవచ్చు. ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 144 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన హైలైట్స్ చూసినట్లయితే డే 1 డే 2 హైలైట్స్ అండ్ మ్యాచ్ ప్రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మొదటగా టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. సిరాజ్ అండ్ బూమ్రా అద్భుతమైన బౌలింగ్ తో వెస్టిండీస్ ని కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది మొదటి ఇన్నింగ్స్ లో. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, జడేజాలు సెంచరీలతో రెచ్చిపోయారు. కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ 9 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై 2వ సెంచరీని చేశాడు. ధ్రువ్ జురేల్ తన టెస్ట్ కెరీర్ లోనే మొదటి సెంచరీని లిఖించాడు. జడేజా అద్భుతమైన బ్యాటింగ్ తో 6వ సెంచరీని చేశాడు. ఇక శుభ్మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్ లో 50 పరుగులు చేశాడు. ఫైనల్లీ మొదటి ఇన్నింగ్స్ లో 448 పరుగులతో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల ఆధిక్యంతో టీమిండియా డిక్లేర్ చేసింది. డే 3 లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వెస్టిండీస్ ని 2వ ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆల్అౌట్ చేసి పడేసింది టీమిండియా. రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్లు తీసుకున్నారు. అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 146 పరుగులకే ఆల్అౌట్ చేసేసి ఏకంగా ఒక ఇన్నింగ్స్ అండ్ 140 పరుగుల తేడాతో ఘన విజయం దక్కించుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రవీంద్ర జడేజాకి సొంతమయ్యింది. బ్యాట్ తో 104 పరుగులు, బంతితో 4 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ని దక్కించుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రాకపోయినా సరే ఫీల్డింగ్ లో మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ సిరీస్ కి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని ఇంగ్లాండ్ లో అద్భుతమైన ప్రదర్శనతో అండ్ కెప్టెన్సీతో అదరగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు హోమ్ లో మొదటి మ్యాచ్ లో చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లీ టీమిండియా ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకుని 1-0తో సిరీస్ లో ఆధిక్యం చేపట్టింది. ఈ మొదట టెస్ట్ మ్యాచ్ లో 3 సెలబ్రేషన్స్ చూసాం. అద్భుతమైన బౌలింగ్ చూసాం. ఇక ఈ మ్యాచ్ లో మీకెవరు పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. మీరు ఎప్పుడు చూడని క్రికెట్ కంటెంట్ ని నేను నీకు చూపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.